సో జూన్ 11th ఈరోజు ఒక న్యూస్ చూస్తే కొంచెం బాధేసింది. కేసీఆర్ గారు కాళేశ్వరం కమిటీ విచారణకు అటెండ్ అయ్యారని చెప్పేసి. సో ఒక ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊర్లో ఒక నిరుపేద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇంటిని పోషించడానికి ఇంటి పెద్ద ఏదో పని చేసి ఫుడ్ తీసుకొస్తాడు. కానీ ఆ ఊరోళ్ళు చాటింపు ఏం వేస్తారంటే ఊర్లో దొంగలు పడ్డారు మరి ఎవరని చెప్పేసి. కానీ ఈ ఇంట్లో పోయి పట్టిస్తారు అనమాట. మా అన్న దొంగతనం చేసిందని. ఈరోజు జరిగింది కూడా అదే తెలంగాణలో. సో తెలంగాణ నుంచి మనకు తెలిసిన విధంగా గోదావరి, కృష్ణ అండ్ దాని ఉపనదులన్నీ తెలంగాణ గుండానే వెళ్తాయి. ఆ నీళ్లను వాడుకోవాలి సక్రమంగా అని చెప్పేసి ఆలోచన చేసినోడే లేడు ఇప్పటివరకు. ఏదో మన పుణ్యాన శ్రీశైలము, నాగార్జున సాగర్ ఆ కొన్ని రిజర్వాయర్లు కట్టి అంతంతో నీళ్ళు వాడుతున్నాయి కాబట్టి పర్లేదు. కానీ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఫుల్ ఎడార్లానే ఉండేది. కిందో మీదో లంగ పను దొంగ పను చేసి కాళేశ్వరం అయితే కట్టిర్రు. ఊరు నీళ్ళు అయితే వచ్చినాయి. మనం పాడుకున్నాం కూడా పాటలు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మా, కాళేశ్వరముతోటి లక్షల ఎకరాలు నీళ్ళనే అందించే మన పెద్ద రైతన్నా. ఈ ఎట్లుండేరా పల్లెలు నెర్రవారి నెలలు, ఉక్కు గుండెలవాడు బక్క పలసినవాడు బందుకులా కదిలినాడు. ఇప్పటివరకు 22 రాష్ట్రాలు తిరిగినాయి దేశంలో. రీసెంట్గా అస్సాంలో పోతే ఒక విషయం అర్థమైనమాట. బ్రహ్మపుత్ర అనేది మహాసముద్రంలో ఫ్లో అవుతుంది. చుక్క నీరు వాడుకునేటోడే లేడు. రిజర్వాయర్లు లేవు అసలు. కట్టాలని ఆలోచన లేదు ఎవరికి. ఈయన గట్టి చూపించండు తెలంగాణలో, నీళ్ళని వారించిండు. లేకపోతే అస్సాంలో, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో మన దగ్గర వచ్చి హోటళ్ళల్లో లేకుంటే బ్యూటీ పార్లర్లో లేకుంటే కన్స్ట్రక్షన్ పనులు ఎందుకు చేస్తారు? ఈయన వేసిండు కదా, వలసలు నాపిరు కదా. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్, దెర్ ఈస్ అ చేంజ్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. సో మీకు కూడా అనిపిస్తుంది కొంచెం చెప్పండి. ఈ వీడియో కేవలం ఒక రెస్పాన్సిబుల్ తెలంగాణ సిటిజన్గా ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా గౌరవంతో చేసిన అనమాట.